బాలానగర్లోని ఇండస్ట్రియల్ కారిడార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డ్యూరోడైన్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద స్థలంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్పాట్లో 5 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణాపాయం తప్పినట్లయింది. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, బాలానగర్లోని డ్యూరోడైన్ అనే ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కంపెనీలో మంటలు చెలరేగి కంపెనీ వ్యాప్తంగా వ్యాపించడం జరిగింది. వెంటనే గమనించిన స్థానికులు 101 కి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్లు అక్కడికి స్పాట్ కి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 5 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. లోకల్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఎవరు అటువైపు వెళ్లకుండా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూటా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీలో ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు గాని ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం అయితే తప్పింది. ఇంకా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. కెమికల్ కంపెనీ కావడంతో మంటలన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కష్టం అవుతుందని చెప్పేసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 5 ఫైర్ ఇంజన్లు అక్కడ స్పాట్ చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో గంటలో పూర్తిగా అదుపులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటా లేకుంటే కంపెనీలో ఉన్న రియాక్టర్లు కానీ ఇంకా ఏమైనా పేలి మంటలు చెలరేగాయనే దానికి సంబంధించి మంటల కంట్రోల్ అయిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఫైర్ కొనసాగుతూనే ఉంది. 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సురేష్, అంటే పూర్తిగా మంటలు అదుపులోకి రావడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? అంటే గంట నుంచి 2 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. ఫోమ్ అప్లై చేసి మంటల్ని పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయని చెప్పేసి కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అటువైపు ఎవరు వెళ్లకుండా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో గంట 2 గంటల్లోనే పూర్తిగా అదుపులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆస్తి నష్టం గురించి ఏమైనా అంచనా ఉందా సురేష్? యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అంటే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మొదటగా ఫైర్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తి నష్టం భారీగానే ఉండొచ్చు, అంచనాకి ఇప్పుడే రాలేం కాబట్టి ఆ కంపెనీ యజమాని వచ్చిన తర్వాత అసలు ఈ కంపెనీ ఏ కంపెనీ, అసలు ఎందులో తయారు చేస్తున్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు, అందులో ఉన్న స్టాక్ ఏంటి, వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ కంపెనీలో ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పింది, భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అగ్ని ప్రమాద తీవ్రత గురించి ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఏమంటున్నారు సురేష్? మంటలు ఎగిసిపడుతున్నాయి కాబట్టి ఫస్ట్ షార్ట్ సర్క్యూటా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయని చెప్తున్నారు. ఫస్ట్ ప్రియారిటీ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో 2-3 గంటల్లోనే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంకా అవసరమైన ఫైర్ ఇంజన్స్ ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేషన్స్ నుంచి రప్పించి మంటల్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నమే వాళ్ళు చేస్తారు. రైట్, అంటే ఇది కెమికల్ ఫ్యాక్టరీ అన్నారు. దేనికి అంటే ఎగ్జాక్ట్ గా దేనికి సంబంధించిన కంపెనీ ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? సిబ్బంది ఎవరూ లేకపోవడంతో భారీగానే ప్రాణ నష్టం తప్పిపోయింది అన్నట్లయితే మనకి క్లారిటీ ఉంది. అక్కడ ఇంకా వేరే సిబ్బంది అంటే వాచ్మెన్ కానీ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఏమంటున్నారు? డ్యూరోడైన్ ఇండస్ట్రీ కంపెనీ అని చెప్తున్నారు. అందులో కెమికల్ పదార్థాలు తయారని చెప్తున్నారు. అది ఆ కెమికల్ దేనికి సంబంధించింది, యాసిడ్ ఏమైనా యూజ్ చేస్తారా, అలా డ్రమ్ములు ఏమైనా నిల్వ ఉన్నాయా, వాటికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఫైర్ కంట్రోల్ చేసే పనిలోనే ఫైర్ సిబ్బంది ఉన్నారు. పూర్తి వివరాలన్నీ కూడా ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఫైర్ ఇంజన్ అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.